తిరుమల నెయ్యిలో జంతు కొవ్వు, పంది కొవ్వు, ఎద్దు కొవ్వు, బఫెల్లో బీఫ్ అంటే దున్నపోతు కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసింది అని స్పష్టమైనటువంటి ఆరోపణ చేసింది గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఏని బేసిక్గా ఆధారం దేన్ని బేస్ చేసుకొని వీళ్ళు తిరుమలలో ఇంత దుర్మార్గం జరిగిందని ముఖ్యమంత్రి అండ్ ఉప ముఖ్యమంత్రి ప్రకటన చేశారు? ఇదిగో ఎన్డీడీబీ కాల్ఫ్ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఆరోపణ చేశారు. ఈ ఎన్డీడీబీ కాల్ఫ్ రిపోర్టు దేన్ని బేస్ చేసుకొని రిపోర్ట్ ఇచ్చింది? 2024 జూలై నెలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన నెయ్యి ట్యాంకర్లను పరిశీలించి ఆ నెయ్యి ట్యాంకర్లో ఎద్దు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసింది అని ఎన్డీడీబీ ఆరోపణ రిపోర్ట్ ఇస్తే ఈ రిపోర్టు ఎవరి ప్రభుత్వ హయాంలో వచ్చింది అన్న అంశము మర్చిపోయాం. ఈ రిపోర్టు వచ్చే టయానికి ఏ సందర్భంలో నెయ్యి కలెక్ట్ చేశామనేది మర్చిపోయాం. అసలు ఏ ప్రభుత్వంలో రిపోర్టు వస్తే ఏ ప్రభుత్వం బాధ్యత వహించాలనుకున్న సందర్భం మర్చిపోయాం. మీ ప్రభుత్వంలో నెయ్యి కలెక్ట్ చేస్తారా? మీ ప్రభుత్వంలో రిపోర్టు పంపిస్తారా? మీ ప్రభుత్వంలో ఎన్డీడీబీ రిపోర్ట్ ఇస్తుందా? మీ ప్రభుత్వంలో రిపోర్ట్ ఇస్తే 2019-24లో కూడా నెయ్యి కల్తీ జరిగిందని అభూత కల్పనతో రాష్ట్ర ప్రజలకి దేవుడి మీద కల్తీ జరిగింది, తిరుమల వెంకటేశ్వర మీద కల్తీ జరిగిందని ప్రకటనలు చేస్తారా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో? ఏ చట్టం చెప్తుంది ఉప ముఖ్యమంత్రి గారు? మీరు చదివిన 2 లక్షల పుస్తకాల్లో ఏ పుస్తకం చెప్పింది ఈ మాట? మీ 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు గారు ఏ ఏ ఏ న్యాయ సూత్రం, ఏ ధర్మసూత్రం చెప్పింది చెప్పండి? ఏ భగవద్గీత చెప్పింది చెప్పండి? మా ప్రభుత్వంలో నెయ్యి కలెక్ట్ చేసి, మీ ప్రభుత్వంలో నెయ్యి కలెక్ట్ చేసి, మీ ప్రభుత్వంలో శాంపిల్ తీసి, మీ ప్రభుత్వంలో ఆ శాంపిల్ని టెస్ట్ చేసి, మీ ప్రభుత్వంలో ఎద్దు కొవ్వు, పంది కొవ్వు కలిసిందని రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ని గత ప్రభుత్వం మీద రుద్దమనే ప్రాథమిక సూత్రం కూడా తెలియని నువ్వెట్ట ముఖ్యమంత్రి? నీ కింద ఆ ఉప ముఖ్యమంత్రి ఎట్ట పనిచేస్తున్నాడు? ఈ ఉప ముఖ్యమంత్రి స్పీచ్ ఇస్తే ఆ 162 మంది గొర్రెల్లాగా ఎమ్మెల్యేలు కూర్చొని అసెంబ్లీలో ఎలా కొడుతున్నారు? ఈయనిచ్చేటువంటి స్పీచ్ అద్భుతంగా భావితరాలకి అద్భుతమైన స్పీచ్ అని ఆ పైన కూర్చున్నటువంటి డిప్యూటీ స్పీకర్ ఎట్ట మాట్లాడతాడు? మా కర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కర్మ కాకపోతే 164 మంది పరమానంద శిష్యులు అక్కడ కూర్చొని మీరు పద్యాలు పాడుతుంటే చెవిటోళ్ళలాగా మేము విని మీరు బాలసుబ్రహ్మణ్యం లాగా పాడుతున్నారని భావించాల్సిందే కదా సార్. నేను రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా ఒక డాక్యుమెంట్ చూపిస్తా. ఈ డాక్యుమెంటు ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్ ఏదైతే ప్రాథమికంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పంది కొవ్వు, ఎద్దు కొవ్వు కలిసింది అని చెప్పినటువంటి ప్రాథమికమైనటువంటి డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ ప్రకారం ఈ శాంపిల్ని డ్రా చేసింది 17/7/2000 డేట్ ఆఫ్ శాంపిల్ డ్రా చేసింది 12/7/2024 సంవత్సరం. అంటే 12/7 ఏ ప్రభుత్వం అధికారంలో ఉందండి? తెలుగుదేశం మీడియా వారు, ఆంధ్రజ్యోతి, ఈనాడు, మహా టీవీ, టీవీ5 ఎవరి మీడియా అధికారంలో ఉంది? ఎవరి అధికారంలో 12/7వ తారీఖున ఏ ఏ ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది? తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది? శాంపిల్ ఎప్పుడు డ్రా చేశారు? 12/7. ఈ శాంపిల్ని 17/7వ తారీఖున ఎన్డీడీబీ రిపోర్ట్కి పంపించారు, గుజరాత్ పంపించారు. ఎన్ని రోజులు శాంపిల్ ఎవరి దగ్గర ఉంది? నెయ్యి శాంపిల్ ఎవరి దగ్గర ఉంది? 5 రోజుల పాటు శాంపిల్ని ఎక్కడ పెట్టారు? కూటమి ప్రభుత్వంలో ఎవరి దగ్గర ఈ శాంపిల్ ఉంది? ఈ శాంపిల్ని టెస్ట్ చేసినటువంటి ఎన్డీడీబీ ఇచ్చినటువంటి అత్యంత కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఈ డాక్యుమెంట్. ఈ రిపోర్ట్లో ఏం చెప్పారు? ఈ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్లో వాళ్ళు ఏం చెప్పారు ఎన్డీడీబీ రిపోర్ట్లో అని రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా. ది టెస్ట్ రిపోర్ట్ షాల్ నాట్ బి రీప్రొడ్యూస్డ్ only in any part of any manner whatsoever by anyone and cannot be used as an evidence in any court of law unless required as per the directions of any court and shall not be used in advertising media, social media, print media, any other media without written permission of the managing director of Deputy MD NDDB CAF Limited. మీరు ఈ రిపోర్ట్ని బయటకు చెప్పేటప్పుడు ఈ రిపోర్ట్లో చాలా స్పష్టంగా వీళ్ళు ఇచ్చినటువంటి మాట,
NDDB Calf Limited is not responsible any variations in characteristics of a samples taken up for analysis under any circumstances, including that holding up delay cost for more clarification by a customer. Samples are disposed of after the prescribed period of maintained as per mentioned below as per the regulatory requirements. The test result related to only the tested samples and the applicable parameters endorsed basing on such report on so and so. The sample description is given as specified by the customer. NDDBకి సంబంధించినటువంటి రిపోర్ట్లో ఒక కస్టమర్ తీసుకొని వెళ్ళి ఇచ్చినటువంటి శాంపిల్ని మాత్రమే మేము పరీక్షించాం తప్ప ఈ శాంపిల్కి సంబంధించి ఈ రిపోర్ట్కి సంబంధించి మాకు ఏ విధమైనటువంటి అథారిటీ లేదు. ఈ డాక్యుమెంట్ ఏ కోర్ట్ ఆఫ్ లాలో వాడటానికి లేదు. ఎందుకు వాడటానికి లేదు అంటే ఈ శాంపిల్స్ని యాజ్ పర్ ది లా ప్రకారం వీళ్ళు ప్రిస్క్రైబ్ చేయలేదు. మా సమక్షంలో ఈ శాంపిల్స్ని డ్రా చేయలేదు కాబట్టి ఈ రిపోర్టు ఏ విధమైనటువంటి లీగల్ అథెంటికేషన్ పనికిరాదు, ఏ విధంగానూ కోర్ట్ ఆఫ్ ఎవిడెన్స్కి పనికిరాదు అని స్పష్టంగా NDDB కాఫ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి కాన్స్టిట్యూషనల్ అథారిటీ, ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక పార్టీ అధ్యక్షులు, ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఈ డాక్యుమెంట్ని బేస్ చేసుకొని కోటాను కోట్ల మంది ప్రజల భక్తులు సంపాదించుకున్నటువంటి కలియుగదయమైనటువంటి వెంకటేశ్వర స్వామి మీద పందికొవ్వు ఎద్దుకొవ్వు ఫిష్ ఆయిల్ కలిసిందనే ఆరోపణ చేయవచ్చా? రాష్ట్ర ప్రజలు ఒకసారి గమనించమని కోరుతున్నా. ఇంకా ఈ రిపోర్ట్ ఏం చెప్పిందో చెప్తా. NDDB కాఫ్ does not owe any responsibility for any consequences conclusions drawn in the event customer is circulating the reports on social media. Further, such customers are liable to be prosecuted and payment of damage of any cost. ఈ రిపోర్టు కస్టమరు ఏ విధంగానూ సర్క్యులేట్ చేయకూడదు, ఏ విధంగానూ దీన్ని సోషల్ మీడియాలో వాడకూడదు. మరి ఈ రిపోర్ట్ను బేస్ చేసుకొని మీరు ఎలా స్టేట్మెంట్ ఇచ్చారంటే ఉప ముఖ్యమంత్రి గారు? నెంబర్ 8 క్లాజ్ వీళ్ళు ఇచ్చినటువంటి ఇంకొక టెస్ట్ రిపోర్ట్స్ ఆర్ ఇష్యూడ్ స్ట్రిక్ట్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, డాక్యుమెంట్స్ అండ్ ఆర్ శాంపిల్స్ ప్రొవైడెడ్ బై ది కస్టమర్ and solely for the benefit of the customer who shall be solely responsible for acting. అంటే మీరు ఏదైతే చెప్పమన్నారో ఇచ్చినటువంటి రిపోర్ట్ని అదే యాస్టీస్గా మేము ఇచ్చాం తప్ప మాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు అని NDDB స్పష్టంగా ఇచ్చినటువంటి డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ ఇది ఎందుకు బయట పెట్టలేదు ఈరోజు వరకు? మీరు నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. ఈరోజు JBP పార్టీ చాలా స్పష్టమైనటువంటి ఎలిగేషన్ చేస్తుంది. దేవుడిని రాజకీయాలకు వాడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో NDDB రిపోర్టుని ఈ విధంగా NDDB చేత రిపోర్ట్ ఇప్పించుకొని శాంపిల్స్ మొత్తాన్ని మ్యానిపులేట్ చేసి 5 రోజుల పాటు శాంపిల్స్లో రసాయనాలు కలిపి కావాలని జంతు కొవ్వుకు సంబంధించినటువంటి కొలెస్ట్రాల్ కలిపి మీరు NDDBకి పంపించిన శాంపిల్స్ని మ్యానిపులేట్ చేశారు. మీరు మీ అధికారులు కేవలం మీరు ఏదైతే చెప్పారో చూడండి, శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర చేసింది కేవలం ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కలిసి మొత్తం NDA గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం చేసినటువంటి కుట్రగా ఈరోజు NDDB ఇచ్చినటువంటి ఈ కంక్లూజన్ రిపోర్టు రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తున్నాం. JBP పార్టీ చాలా స్పష్టమైన ఆరోపణ చేస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దెబ్బతీయటానికి ఉప ముఖ్యమంత్రి కలిసి ఆడిన పన్నాగం. NDDB చాలా స్పష్టంగా చెప్పింది, మీరు ఏదైతే రిపోర్ట్ ఇవ్వమన్నారో, ఏదైతే స్పెసిఫికేషన్స్ ఇచ్చారో దానికి మీరు రిపోర్ట్ ఇచ్చాం, మాకు సంబంధం లేదు, అంతా మీదే బాధ్యత.
ఇది కోర్టుల్లో కానీ ఎక్కడ కానీ వాడటానికి లేదు, ఇది కంప్లీట్గా మీకు సంబంధించినటువంటి బాధ్యత మాత్రమే అని చెప్పినటువంటి ఎన్డీడీబీ రిపోర్టు ఇది రాష్ట్ర ప్రజలకు చెప్పకుండా, రాష్ట్ర ప్రజలకు తెలియపరచకుండా మీరు ముఖ్యమంత్రి గారు ఇద్దరూ కలిసి ఒక పథకం ప్రకారం లడ్డూ మీద అప్రతిష్టను క్రియేట్ చేసి దాన్ని తీసుకొచ్చి గత ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద, వారి ప్రభుత్వం మీద తోసేసి రాష్ట్రంలో సనాతన ధర్మాధికారి, ధర్మ పరిరక్షకులు, హిందూ ధర్మ పరిరక్షకులు అని ఒక కులమత ఘర్షణలు రేపేటువంటి ఒక దుస్సాహసానికి పాల్పడిన మీ అందరినీ ఏ చెప్పుతో కొట్టాలండి? నిన్న మీరు అసెంబ్లీలో మాట్లాడినటువంటి ఒక్క మాటకైనా సరే జస్టిఫికేషన్ ఉందా? మీరు అసెంబ్లీలో నిన్న చేసినటువంటి ప్రసంగానికి 23 నిమిషాల 28 నిమిషాలు చేసిన ప్రసంగానికి ఒక్క మాటకైనా సరే క్రెడిబిలిటీ ఉందా? ఒక్క మాటకైనా కూడా ఫౌండేషన్ ఉందా? ఒక్క మాటకైనా కూడా ఒక్క మాటలో అయినా నిజాయితీ ఉందా? ఒక్క మాటలో అయినా వే ఫార్వర్డ్ ఉందా? భవిష్యత్తు తరాలకి ఒక మార్గనిర్దేశకం చేయగలిగినటువంటి అడ్మినిస్ట్రేటివ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా? అబద్ధాల పుట్ట నిన్న మీరు మాట్లాడిన అసెంబ్లీలో మాట్లాడినటువంటి ప్రతి మాట. ఎన్డీడీబీ రిపోర్ట్ ఇంకా ఎన్డీడీబీ కాల్ఫ్ లిమిటెడ్ షల్ నాట్ బి లయబుల్ అండ్ రెస్పాన్సిబుల్ టు ది కస్టమర్ or any third party for any action taken or not taken on the basis of such report or finding. ఎన్డీడీబీకి సంబంధం లేదు అసలు. we are not responsible for any such remarks made by any party. చాలా స్పష్టంగా ఎన్డీడీబీ రిపోర్ట్ ఈ విధంగా చెప్తుంటే ప్రజల నమ్మకాలని, మత విశ్వాసాలని దెబ్బతీయాలనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో శ్రీవారి ప్రసాదాన్ని, వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కుట్రపూరితంగా కలియుగ దైవం యొక్క ప్రతిష్టని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా టార్నిష్ చేసి ఇమేజ్ని, ప్రసాదాన్ని జోకులు వేసుకుంటూ తినే స్థాయికి తీసుకొచ్చింది మీ కూటమి ప్రభుత్వం కాదా?